మీ నుంచి ఒక ఇద్దరు మాట్లాడాల్సి వస్తుంది, బాయ్స్ అండ్ గర్ల్స్. మీకు ఒక శుభవార్త కూడా చెప్తాను చివరిలో, ఓకేనా? Today we are celebrating birth anniversary of great legendary person Dr. APJ. He was a scientist as well, President of India. So on this occasion, I invite our beloved principal, మన కళాశాల గౌరవ ప్రియతమ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగేశ్వర నాయక్ సార్ గారిని మరి ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా వెల్కమ్ సార్. Respected colleagues, respected students, good evening. Good evening. Thank you. So, రేపు జరగవలసిన మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వారి బర్త్డేను మనం ఈరోజు చేసుకుంటున్నాం. దీనికి ఒక కారణం ఉంది. మీకు చివరిలో జనగణమన అయిన తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పాలించుకోవాలి అనే ఉద్దేశంతో ఎంతో త్యాగధనులు మనకి సేవ చేశారు, కృషి చేశారు. వారి వల్ల ప్రతిఫలం వల్ల మనం ఇంత అనుభవిస్తున్నాం. ఆ కోవకు చెందిన వారే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. వారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం పరిగణించబడుతున్నాం. మొదట ఆయన పేపర్ బాయ్, ఎక్కడో తమిళనాడులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం గారు రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగేటప్పుడు ఆహార కొరతగా ఒక రాత్రి ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్లో రాసుకున్నాడు, నేను నా దేశం సంపాదించిన రొట్టెలతో ఆ సారంతో నేను నా మేధస్సు ఉపయోగించి నా దేశానికి సేవ చేసుకుంటున్నాను అని రాయడం జరిగింది. దీనికి వాళ్ళ మదర్ ఇన్స్పిరేషన్గా చెప్పుకుంటారు. వారు రెండవ ప్రపంచ యుద్ధంలో ఆహార సమస్య వల్ల గోధుమ తక్కువ 2 రొట్టెలు తినడానికి ఆయన 3 రొట్టెలు చేస్తే వాళ్ళ అమ్మ ఒక రొట్టె టోటల్గా కాలిపోతుంది ఒక సైడ్. ఆయన 2 రొట్టెలు తిని ఆకలేస్తుంది, ఒక రొట్టె ఇవ్వమంటే వాళ్ళ అమ్మ నీళ్లు తాగి వీరికి ఆ రొట్టె ఇచ్చి అప్పటికి ఆ క్షుబ్బాలను కవర్ చేసేసింది. ఇది వాళ్ళమ్మ ఇంట్లోకి వెళ్ళి వాటర్ తాగుతుంటే గమనించాడు మన కలాం గారు. దాన్ని మనసులో అట్లనే పెట్టుకొని ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేయడం అంటే చాలా ఇష్టం ఆయనకి. కానీ ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అవుతే కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్లో జరుగుతున్న ఆ ఫార్ములాస్ అన్ని వాళ్ళు చేసి పక్కన డస్ట్బిన్లో పడేస్తే వాటిని సేకరించి ఒక్కొక్క పేజీని స్టడీ చేసుకుంటూ సర్టిఫికేట్ చేసుకుంటూ ఆయన సొంతంగా ఫిజిక్స్ పైన పట్టుంది కాబట్టి ఆయన న్యూటన్స్ థర్డ్ లా నువ్వు యూజ్ చేసి మనం ఎందుకు చేయకూడదు అని డెవలప్ చేసుకొని ఈయన ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే మానేశ్రీ ఇందిరాగాంధీ గారు వీరిపైన నమ్మకం ఉంచి, అప్పుడు నెహ్రూ గారు కూడా ఉన్నారు, వారు ఇద్దరు కలిసి ఈయనకు ఆ బాధ్యతను అప్పచెప్తే ఆయన దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి పెట్టుకునే నమ్మకాన్ని ఒప్పు చేయకుండా మన దేశానికి షార్ట్ నోటి మొట్టమొదటిసారిగా మిసైల్ ప్రయోగించడానికి ఆయన శాయశక్తులు కృషి చేసిన వ్యక్తి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అదేవిధంగా
దేశం వినాశనం కాకుండా దేశ భవిష్యత్తు కోసము ఆయన రాసిన విజన్ 2020ని ఆయన రూపకల్పన చేసి ఈ విధంగా ఉంటే ఇండియా డెవలప్ అవుతుంది అని చెప్పి 2 రకాల బూట్లు 2 రకాల చెప్పులు మాత్రమే ఆయన లోపలికి తీసుకెళ్ళాడు. ఒక ట్రాక్టర్ బుక్కులు కూడా తీసుకెళ్ళాడు లోపలికి. స్టూడెంట్స్ కోసం యూజ్ చేయండి, పేద ప్రజల కోసం వెయిట్ చేయండి అని చెప్పిన మహా మనీషి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆడంబరాలు కాకుండా సహజ పరిస్థితిలో ఉండి భారతదేశం కంప్లీట్గా భారతదేశానికే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి అబ్దుల్ కలాం గారు. మీరు వారి యొక్క చరిత్రను చదవండి, వాటిని మీరు మనన చేసుకోండి. మనకు ఖచ్చితంగా మరో ఎలక్షన్ కూడా ఉంది లాస్ట్ ఇయర్. సో వారి మార్గాల్లో మీరు నడవాలి, కాలేజీకి మళ్ళీ మంచి పేరు తీసుకురావాలి. మీరు ఇదే నా ఆశ, ఆ కోరిక కూడా ఇదే. సో మీరు ఈ జాతీయ నాయకులు చేయడం కూడా ఇదే ఉద్దేశం. ప్రతిసారి చెప్తున్నాను నేను మీకు, వారి పుస్తకాలు చదవండి. మనం సబ్జెక్ట్ మనం ఎప్పుడు చదువుతున్నామో వారి గురించి చదవండి, వినండి, చర్చించండి. మనకు కూడా మేధోశక్తి పెరుగుతుంది. డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు గారు, ప్రిన్సిపాల్ గారు, మరియు సీనియర్ అధ్యాపకులైనటువంటి పటేల్ సార్ గారు, విజయశేఖర్ గారు, సోమేష్ సార్, చిన్నమల్లేష్ సార్, ఇక్కడున్న అధ్యాపకులందరికీ ఈరోజు మనము అబ్దుల్ కలాం గురించి తెలుసుకుంటున్నాము. వారి యొక్క జయంతిని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే వారి రోజు మనము సెలబ్రేట్ చేసుకుంటామంటే వారు ఎన్నో రకాలైన మనకు ఆశయాలు వాటన్నింటినీ గుర్తు చేసుకోవడానికి మాత్రమే మనము ఇటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, దేశ నాయకులు కావచ్చు, మనము స్మరణ చేసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం ఇక్కడ ఈ యొక్క రూమ్ లో మనము సమావేశం అవుతున్నాం అంటే ముఖ్య కారణము వారిని స్మరణ చేసుకోవడానికి మాత్రమే అవుతున్నాం. గొప్ప విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే వస్తున్నాం, అంతేగాని ఎంజాయ్మెంట్ కోసం అయితే రావట్లేదు. కాబట్టి మీరు ఈ రూమ్ లోకి అడుగుపెట్టి ఏదైనా మనకి సభ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మనం క్రమశిక్షణతో ఉండాలని అర్థం. మనం ఎప్పుడైతే అవుటర్ గేమ్ లో ఆడుకుంటామో అక్కడ ఎంజాయ్మెంట్ చేసుకోవాలి. బయట సేపు లోపలికి వస్తున్నామో ఉండాలి. ఈ రూమ్ లోకి అడుగు పెడుతున్నామంటే మనం గొప్ప నాయకుల్ని స్మరించుకోవడానికి మాత్రమే వస్తున్నాము, వారి గురించి తెలుసుకోవడానికి మాత్రమే వస్తున్నాము. మొట్టమొదటిగా మేము తెలుసుకోవాలమ్మా. వచ్చినాకే అబ్దుల్ కలాం గారు వారి గురించి ఎన్నో కొటేషన్స్ ఉన్నాయి, ఎన్నో సంస్కరణలు ఉన్నాయి, ఎన్నో పిల్లలతో చిన్న పిల్లలతో ఆడుకోవడము, వాళ్ళకి ఎన్నో విద్యలు నేర్పించారు. ఓకేనా? అలానే ఇప్పుడు చూడండి, దేశ నాయకులు మనం కరెంటు పోయినప్పుడు వెలుతురు కోసం ఒక దీపం వెలిగిస్తాం. ఓకేనా? ఆ దీపం వెలిగించాలంటే ఎట్లా అవుతుందమ్మా? ఒక నూనె వేయాలి, ఒత్తు వెలిగించాలి. ఓకేనా? అంటే ఆ గురువులు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, దేశం కోసం పోరాడే నాయకులు కావచ్చు, మన దేశ సరిహద్దులు ఉండే వాళ్ళు కావచ్చు, అందరూ ఏం చేస్తారు? వారు వెలుతురు నింపడానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు కాలిపోతున్నారు. ఆ ఒత్తు రూపంలో, ఆ నూనె రూపంలో కాలిపోతున్నారు. మళ్ళీ అటువంటి సంఘంలో, అటువంటి దేశంలో మనం పుట్టినందుకు ఎంతో గర్వించాలి, ఎంతో మనము స్మరించుకోవాలి వారిని. ఎందుకు? వాళ్ళు మనకి వెలుతురు నింపుతూ వాళ్ళు కాలిపోయినారు. ఆ వెలుతురులో మనమంతా జీవిస్తున్నాం. అటువంటి కార్యక్రమాలు మన కాలంలో జరపడం కూడా మనము శుభదం అనుకోవాలి. ఇటువంటి మనం ఆహ్వానించాలి, నేర్చుకోవాలి. ఇటువంటి ఫ్యూచర్ లో కూడా మనము మన పిల్లలకు నేర్పించాలి. అటువంటి కార్యక్రమాలు మనం చేసినందుకు ఎంతో గర్విస్తున్నాం. మీరు గర్వించాలి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు కూడా. ఎందుకంటే సార్ మనకి తెలియాలి, వీటి గురించి తెలియాలి, వీళ్ళు గొప్పతనం తెలుసుకోవాలని ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనం తెలియజేస్తూనే ఉన్నారు. మరి ఇవన్నీ మీరు రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ గ్రూప్ 1, గ్రూప్ 2లో రేపు పొద్దున ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఇవన్నీ జన్మించినవి కావచ్చు, వర్ధంతులు కావచ్చు, ఇవన్నీ గ్రూప్ 1 ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే రేపు పొద్దున మీరు చూడండి, మొన్ననే మన వొకేషనల్ స్కూల్లో కూడా టీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కొట్టినారు, టీచర్ జాబ్లు కొట్టినారు. మరి అటువంటి మనం చేస్తున్నాము, పోలీస్ జాబ్లు వస్తున్నాయి. మరి ఇటువంటివన్నీ తెలుసుకుంటేనే మనకి ఫ్యూచర్లో గొప్పగా మనం బతుకుతాము, మన వల్ల మనం బతికిస్తాము. సార్, నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కాలేజీలో స్టడీ 4 to 5. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ప్రిన్సిపల్ గారికి, అలాగే సెక్రటరీ సార్ గారికి, మల్లికార్జున గారికి, మరియు
పటేల్ సార్ గారికి మరియు బయట ఉన్నటువంటి అధ్యాపకులకు మరియు అధ్యాపక సిబ్బందికి మరియు విద్యార్థులందరికీ ధన్యవాదాలండి. ఈ సాయంకాలం అంటే ప్రతిరోజు లేదా ఏదో ఒక ఫంక్షన్ చేస్తుంటాం మనం. అంటే చిన్న చిన్నవే జయంతులు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, లేదా చిన్న ఎవరైనా మంచి దేశానికి సంబంధించిన నాయకుల గురించి తెలుసుకుంటుంటాం. వాళ్ళ గురించి తెలుసుకోవడం అంటే ఏంటి, మీరు ఎవరైనా మారుతారేమో అని. ఏ విషయంలో, మీ ప్రవర్తనలో కానీ, లేదంటే మీ మాట తీరులో కానీ, మీ నడవడికలో కానీ మార్పు రావాలని పెద్ద పెద్ద నాయకుల గురించి మీకు చెప్తుంటున్నాం. మీరేం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి సింపుల్గా ఒక గంట అర్ధ గంట సేపులో మీకు చేతనైనంతసేపు అర్థం చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది కాదు, ఈయన చిన్నగా ఉన్నప్పటి నుంచి పేపర్ వేసుకొని ఈరోజు ఆయన ఫోటో పెట్టుకొని మనమందరం జయంతిని వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఆయన కోటీశ్వరుడు కాదు, ఒక రాష్ట్రపతిగా ఉంటూ తను వెళ్ళేటప్పుడు ఏమైతే ఆయనకు ఎంతో సంపాదించుకోవచ్చు, కానీ ఏం సంపాదించుకోకుండా తన వెంట తెచ్చిన బుక్స్ మాత్రమే వెనక్కి తీసుకెళ్ళాడు. ఈరోజు ఒక ఎమ్మెల్యే అయినా అనుకోండి, కొన్ని వందల కోట్ల డబ్బులు సంపాదించుకుంటాడు, ఒక కార్పొరేటర్ కూడా డబ్బులు సంపాదించుకుంటాడు, కానీ ఆయన బుక్కులు మాత్రం సంపాదించుకున్నాడు. చచ్చిపోయేటప్పుడు కూడా ఒక చిన్న మీటింగ్ విద్యార్థులతో శ్రీలంకలో మీటింగ్లోనే గుండె కొత్త అక్కడ విద్యార్థుల మధ్యనే చనిపోయినాడు. కాబట్టి అంత గొప్ప విషయం లేదా అంత గొప్ప చావు ఆయనకు వచ్చింది. చావు ఎవరికైనా కావాలి, కానీ తను కోరుకుంది ఏంటి, చదువుని. తను ఎవరి కోసం బతికాడంటే దేశం కోసం బతికాడు. పిల్లలంటే చాలా ఇష్టం అతను. పిల్లలతోనే ఏదైనా మీటింగ్ జరిపితే ఫస్ట్ పిల్లల్నే క్వశ్చన్లు అడగడం అంటాడు. మైక్ ఇచ్చేసి పిల్లల్ని ఎవరైనా క్వశ్చన్, ఇప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్ జరిగిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఏం క్వశ్చన్ వేయాలి అని ముందుగా రాసిస్తారు. అబ్దుల్ కలాం అంటే కాదు, ఎవరికైనా మైక్ ఇస్తారు, ఎవరైనా ఏం క్వశ్చన్ అడగవచ్చు, ఆ క్వశ్చన్ దాన్ని తగ్గట్టు ఆ పిల్లల వయసు తగ్గట్టు సమాధానం చెప్తారు. అంటే ఏం చెప్తున్నాం, మీరు కొంచెం క్రమశిక్షణతో ఉండాలి. ఆల్రెడీ ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం. అక్టోబర్ 14వ తారీఖు, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మీ చదువు అయిపోయింది. సెకండ్ ఇయర్ వాళ్ళకి మీరు మళ్ళీ మన పరిస్థితి ఏంటంటే చప్పట్లు కొట్టడానికి సరిపోతుంది, బెంచ్లు కొట్టడానికి సరిపోతుంది. మన బుక్కులు కొట్టేటప్పుడు తుప్పు కొట్టిన బుక్కుల్ని, పూజ పట్టిన బుక్కుల్ని కదా, ఆ టైం కావాలంటే ముందు మీరు కొంచెం సిన్సియర్గా ఉండాలి. మధ్యాహ్నం వస్తే పొద్దున రాకపోవడం, పొద్దున వస్తే మధ్యాహ్నం రాకపోవడం, లంచ్. Good evening, respected principal sir, Dr. S. Nagaswamy Naik, respected lecturers and my dear friends. APJ Abdul Kalam was born on 15th October 1931. He was an aerospace scientist, writer and poet. He is known as Missile Man of India. He is the inspiration of youth in India. He was the 11th President of India. The Government of India awarded him with Bharat Ratna in 1997. Thank you for giving this opportunity. ఈ కార్యక్రమ అధ్యక్షులు కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారు, వేదిక పైన ఉన్న, వేదిక కింద ఉన్న మిత్రులు, లెక్చరర్స్, మరి డియర్ స్టూడెంట్స్, మరి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా అందరికీ అభినందనలు. నేటి యువతకు అబ్దుల్ కలాం జీవితం ఆదర్శప్రాయమైనది. అతను ఒక నిత్య కృషివలుడు. అతను జన్మించింది చాలా మనలాగానే నిరుపేద కుటుంబం నుంచి జన్మించాడు. మరి ఎక్కడంటే మన పక్క రాష్ట్రం తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించాడు. ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా 1931 రేపటి దినం ఆగస్టు 15. మరి అతను జన్మించిన కాలం 85 ఇయర్స్ అంతా. చనిపోయి 2015 జూలై 27 వరకు కూడా అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అతనికి విద్యార్థులంటే అమితమైన
ప్రేమ అభిమానాలు ఎక్కువ. మరి మేఘాలయలోని షిల్లాంగ్ యూనివర్సిటీలో ఇప్పుడు మనం 10th పాస్ అయితేనే మార్క్ లిస్ట్ తెచ్చుకుంటాం స్కూల్ నుంచి, ఇంటర్ పాస్ అయితేనే కాలేజ్ నుంచి మార్క్ లిస్ట్ తెచ్చుకుంటాం. మరి హైయర్ ఎడ్యుకేషన్లో డిగ్రీ లేదా పీజీ చదివిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక గవర్నమెంట్ ఆఫ్ కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను పిలిచి అందరి సమక్షంలో వాళ్ళకు పాస్ అయిన సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ కార్యక్రమాన్ని కాన్వొకేషన్ అంటారు. ఏమంటారు? కాన్వొకేషన్. అలాంటి కాన్వొకేషన్ జరిగే ఉన్నత విద్యను అభ్యసించి అయిపోయి బయటికి వెళ్తున్న విద్యార్థుల సమావేశంలో మరి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన ప్రియతమ నేత అబ్దుల్ కలాం ఇలాగే వేదికపై ఓ మై డియర్ స్టూడెంట్స్ అని ప్రసంగిస్తూ అక్కడ ఉన్నటువంటి డయాస్ దగ్గరనే జస్ట్ అట్లా కుప్పకూలిపోయినాడు. ఏ తేదీన? 2015 జూలై 27. అంటే ఆ రోజు వరకు కూడా అతను ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ రోజు వరకు కూడా మనలాంటి విద్యార్థుల మధ్యనే తను చాలించినాడు. అంటే అతనికి ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఎంతనో మనకు తెలుస్తున్నాయి. కాబట్టి అతని జీవితం మనందరికీ ఆదర్శవంతమైనది. ఈరోజు మనం ఫోన్లు వాడుతున్నాం, ఇక్కడ ఉన్నాం వైర్లెస్, ఎక్కడ ఉన్న మన బంధువుల నుంచి మనం ఏం చేస్తున్నాం? ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడికో పంపించగలుగుతున్నాం. రేపు ఎలా ఉంటుంది వాతావరణం, తర్వాత ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ శాటిలైట్ ద్వారా మరి ఎన్నో తెలుసుకోవడానికి అతని కృషి ఏరోస్పేస్ చాలా ఉపయోగపడింది మనకంతా. ఈ మధ్య మన పక్క రాష్ట్రమే మన చిన్నాయన పెద్దనాయన కొడుకులే మన పైన దాడి చేసినట్టుగా మన నుంచి విడిపోయిన దేశం ఏంటి? పాకిస్తాన్. ఇప్పుడు కూడా వాడు మాట్లాడతాడు, వాడు మీ అంత చూస్తామంటాడు అక్కడ. అంటే అతను మనం ఆ పదం వాడకూడదు కానీ మన దాక్షిణాల పైన మనం ఇచ్చిన కోట్ల డబ్బు పైన వాళ్ళు విడిపోయి బ్రతుకుతూ మననే ఛాలెంజింగ్ చేస్తున్నారు. అలాంటి పొగరుబోతులకు కూడా మరి మోడీ ఏం చేశాడు? చక్కని సమాధానం ఇచ్చాడు. ఎలా అంటే మన దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ వెపన్స్ అట్లాంటివి, మరి ఆ వెపన్స్ను ఆ మిసైల్స్ను కనుక్కోవడంలో, అణు రియాక్టర్ కనుక్కోవడంలో ఇలాంటి గొప్ప శాస్త్రవేత్తలు ఎందరో తమ యొక్క కృషిని సేవలను అందించారు. మన అలాంటి గొప్ప జాతి మెచ్చుకోదగ్గ, జాతి గర్వించదగ్గ నేత ఎవరు? అబ్దుల్ కలాం. మరి ఇద్దరితో నేను సార్కి థ్యాంక్స్ చెప్తుంటా ఉండే సమయం ముఖ్య విషయాలు సార్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. తర్వాత యూత్ ఫెస్టివల్కి మీరు ప్రిపేర్ అయ్యి నేమ్స్ ఇస్తే నేను కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తాను మీ నేమ్స్. యూత్ దగ్గర 22వ తారీఖు దీపులో ఇంజనీరింగ్ కాలేజీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, దాంట్లో అటెండ్ కండి. తర్వాత అటెన్షన్, బయట వాళ్ళు కూడా స్టాండర్డ్స్, అటెన్షన్, స్టార్టింగ్.